చెత్త మీద పన్ను. వీళ్ళు చేసిన పని చెత్త మీద పన్నేశారు కానీ 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త ఉంది రాష్ట్రంలో. రాష్ట్రాన్ని చెత్తగా చేసే పరిస్థితి, కుప్పలు పేరిపోయింది చెత్త. సిగ్గు కూడా లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. ఆ చెత్తల కింద వీళ్ళు పూడిస్తే అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకి. అంత దుర్మార్గం చేశారు. ఏమవుతుందండి ఆరోగ్యం? ఐఎమ్ ఆస్కింగ్. మొన్నే మీరు వచ్చారు లేదు చూశారు, మచిలీపట్నం 4 రోడ్ల జంక్షన్. ఆ జంక్షన్లో ఒక గుట్టగా అడవి మారిగా ఉంది చెత్త. బుద్ధి జ్ఞానం ఉందా మీకు? మీరు రాజకీయ నాయకులు ఉండడానికి అర్హత ఉందా మీకు? రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా మీకు? ఆ నీళ్లన్నీ కూడా అక్కడి నుంచి వర్షం పడితే అవంతా భూగర్భ జలాలుగా మారి కంటామినేషన్ అయితే హెల్త్ హజార్డ్ కాదండి ఇది. ఆ రోజు స్వచ్ఛ భారత్ కింద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ పెట్టి ఎక్కడికక్కడ చెత్తను కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే ఈరోజు అవన్నీ కూడా మూసేసి ఇచ్చేసి వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కడితే రంగులేసుకొని అవి కూడా మూసేసి సర్వనాశనం చేసి గ్రామాలు చెత్త కుంపలుగా తయారు చేశారు. అందుకే ఈరోజు చెత్త మీద పన్ను చేసాం. అవన్నీ కూడా క్లీన్ చేయడానికి వీళ్ళు చేసినటువంటి చెత్తని క్లీన్ చేయడానికి 1 సంవత్సరం పడుతుంది మాకు. అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లియర్ కట్ టార్గెట్ ఇచ్చాం. దానికి దగ్గర ఒక 1000-2000 కోట్లు అవుతుంది. వీళ్ళు చేసినటువంటి చెత్తని తీసేయడానికి 1000 కోట్లు 2000 కోట్లు అవుతుంది. అంత దారుణం చేశారు. అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాం. ఇంకొక పక్కన నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళు చేసిన నిర్ణయాలు మీరు చూస్తే చాలా దారుణమైన నిర్ణయాలు చేశారు. పంచాయతీరాజ్లో రోడ్లు కొన్ని టెండర్స్ ఇస్తే ఫైనాన్స్లో అకౌంట్ లేదు. అంటే ఇష్టానుసారంగా ఇచ్చేశారు. కనీసం ఫైనాన్షియల్ ఫైళ్ళు కూడా ఆఫ్లైన్ శాంక్షన్లు పెట్టేయడం, తర్వాత దానికి ఒక వర్టికల్ క్రియేట్ చేయకుండా పోవడం, జవాబుదారితనం లేకుండా పోవడం, ఇష్టానుసారంగా చేసి చెత్త చేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ పనులు అయినాయా లేదా, ఏం చేశారు, ఆ పంచాయతీరాజ్లో ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక ఎంక్వైరీ చేసి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ఇంకొక పక్కన R&B రోడ్స్ అన్నీ కూడా చెత్త చేశారు. ఎక్కడ చూసినా గుంతలు పెట్టే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఈరోజు దగ్గర 600 కోట్ల రూపాయలు గుంతలు పూడ్చడానికి డబ్బులు ఇచ్చాం. 600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ అన్నీ చేసే పనులు చేస్తూనే 600 crores ఆల్ పార్ట్ హోల్స్ క్లియర్ చేసి నవంబర్ 1 నుంచి వర్కులు స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి జనవరి లోపల బిఫోర్ ఫెస్టివల్స్ పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ R&B రోడ్స్ తయారు చేస్తాం.